నెమ్మదిగా నేత్రములను తెరవవలెను, విశ్రాంతిగా ఉండవలెను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 9వ అధ్యాయం చూస్తున్నాము. ఇప్పటి వరకు ముఖ్యమైనటువంటి రెండు ఘట్టాలు ఏంటి చూసాము. ఒకటి, ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్, అంటే ఏ విషయాన్ని భగవాన్ ఇక్కడ చెప్పాలనుకున్నారు, దాని వలన ప్రయోజనము, అది తెలుసుకోవడానికి యోగ్యత ఏమిటి అనేది చెప్పారు మొదటి 3 శ్లోకాల్లో. రాజవిద్య, రాజగుహ్య యోగం అంటే ఈశ్వరుని యొక్క యథార్థ వాస్తవిక స్వరూపమైనటువంటి నిర్గుణ స్వరూపము. అది ముఖ్య విషయం ఈ అధ్యాయంలో. ప్రయోజనము శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, ఆధ్యాత్మికంగా, అంటే అల్టిమేట్ సంపూర్ణ ఫ్రీడమ్, మోక్షం, జీవన్ముక్తి ప్రయోజనం. అత్యంత అచంచలమైనటువంటి అంతఃకరణ శుద్ధితో ఉన్నటువంటి అసూయ లేకుండా, అంటే శ్రద్ధాభక్తి కలిగి ఉన్న వారికి ఇది ఉపదేశించాలి, తెలియజేయాలి అనేది యోగ్యత గురించి చెప్పారు. తరువాత 4వ శ్లోకము నుండి 10వ శ్లోకం వరకు ఆ నిర్గుణ ఈశ్వర అంటే పరమాత్మ యొక్క స్వరూపతత్వాన్ని తెలియజేశారు. ఏమిటి? అవ్యక్త స్వరూపము అంటే నిర్గుణ స్వరూపము, సర్వవ్యాపి, అత్యంత సూక్ష్మంగా ఆకాశం వలె వ్యాపించి ఉన్నది. అదేవిధంగా ఈ జగత్తంతటికి సృష్టి, స్థితి, లయ కారణం అవడానికి జగత్తుకి అధిష్టానముగా, అంటే మన స్వప్నమునకు మనం ఎలా అయితే ఆధారభూతంగా ఉన్నామో, ఈ జగత్తు అంతటికి అధిష్టానంగా, సృష్టి, స్థితి, లయ అంటే ప్రళయానికి కూడా కారణము పరమాత్మయే. ఎలా? మాయ ద్వారా, స్వయంగా కాదు, మాయ ద్వారా. మాయ లేకుంటే సృష్టి, స్థితి, లయాలు అసలు లేవు. మాయ ద్వారా సృష్టి, స్థితి, లయ, ప్రళయము జరుగుతున్నది. బట్ అల్టిమేట్, ఇప్పుడు సైనికులు, మంత్రి యుద్ధం చేసి గెలిచినప్పటికీ ఆ విజయం రాజుకే చెందుతుంది. కాబట్టి మాయ ఎంత సృష్టి, స్థితి, లయకు ముఖ్య కారణం అయినప్పటికీ
దానికి ఆధారము మళ్ళా నిర్గుణ ఈశ్వర చైతన్యమే కాబట్టి సృష్టి స్థితి లయకు కూడా ఈశ్వరే కారణము అంటారు. ఈశ్వర. అదే విధంగా సాక్షిగా అంటే అసంగ స్వరూపము చూసాము. ఇప్పుడు మనం ఆకాశం ఎలాగైతే వ్యాపించి అసంగంగా ఉంటుందో, వాయువు చలిస్తూ దుర్గంధము సుగంధము తీసుకుని వెళ్తున్న ఆకాశముకు ఎలా అయితే అంటదో, అదే విధంగా జగత్తులో ఉన్నటువంటి మంచి చెడులు పరమాత్మ అయినటువంటి ఆత్మకు అంటవు. ఈ విధంగా ఆత్మ యొక్క అసలైనటువంటి పరమాత్మ ఈశ్వర యొక్క నిర్గుణ స్వరూపాన్ని చెప్పారు. అయితే ఇంత స్పష్టంగా ఉన్నది, మరి ఈ మనుష్యులు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అంటే, ఈశ్వర అకర్త అభోక్త అని తెలిస్తే మన సమస్యలకు ఈశ్వరుని నిందించలేము. మీకు అర్థమైంది కదా, నిందించలేము. కానీ ఈశ్వరు ఎవరికి అన్యాయం చేయడం లేదు. ఎందుకంటే ఆయన మనము చేస్తున్న కర్మ ఫలం ఆధారంగా ఆయన చేస్తున్నది తప్ప ఆయన ఇష్టానుసారంగా జగత్తులు ఏమీ చేయడం లేదు. నిజానికి ఆయన మన యొక్క వ్యవహారాల్లో కలుగు చేసుకోరు. అయితే మరి మనం ఎందుకు కష్టాలు పడుతున్నాము అంటే, అవి మనం కోరి తెచ్చుకున్న కష్టాలండి. కష్టాలు ఈశ్వరు మనకి ఇవ్వట్లేదు. మనం అనుకుంటాం, ఈశ్వరు నాకే ఎందుకు ఇచ్చాడు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ బాధలు పెడుతున్నాడు, నాకే ఎందుకు ఈ దుఃఖం కలిగిస్తున్నాడు అంటే, ఈశ్వరు మీకు దుఃఖం కలిగించడమే పని, ఆయనకి వేరే పని లేదా అంటే, ఈవేళ మనం కష్టపడుతుంటే అది మన పూర్వజన్మ కర్మఫలం అని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. పూర్వజన్మలో మనం కర్తలం, మనం చేశాము కొన్ని కర్మలు, ఇప్పుడు వాటిని అనుభవిస్తున్నాము. అందువల్ల ఈశ్వరునికి మనస్సు లేదు, నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం. చూడు, భజలు పాడడానికి బాగుంటాయి అంటే రాయి అనుకుంటాడు శివ, ఆడి భక్తి అక్కడ వరకే ఆగిపోయింది పాపం. శివ అంటే రాతి బొమ్మల్లో కొలువు ఉన్నావు, మరి నీలో కొలువు ఉన్నది ఎవరు? శాంతి స్వరూపం, ప్రేమ, ఆనందము, అది శివే. కానీ పాపము ఆయన భక్తి రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త సంబంధం నీకేమి తెలుసురా అని పాడుతాడు. మనము ఓహో అద్భుతం పాడాడు, అద్భుతం అని అంటాం మనం. కాబట్టి ఒక శివ, ఒక విష్ణు అనే పరమాత్మ పేర్లు అయినప్పటికీ వారికి పరిమితం మీరు చెయ్యలేరండి. ఎందుకు? అండపిండ బ్రహ్మాండం అంతా అణువు వ్యాపించి ఉన్నది. కంకర యందు శంకర్ వ్యాపకమై ఉన్నది. అణువు కణం కూడా పరమాత్మ లేకుండా ఏమి లేదు సృష్టి. కాబట్టి రాతి బొమ్మలకి మట్టి బొమ్మలకి పరిమితం చేస్తారా మరి? అందువలన మనం ఏంటంటే, మనం అనేక నిందలు వేయడం వలన లాభం లేదు. ఎందుకు? చాలా గొప్ప భక్తులు కూడా జీవితంలో అనుకోకుండా సడన్ గా ఒక కష్టం వచ్చింది అనుకోండి, వారిలో కూడా ఒక రకమైనటువంటి వ్యగ్రత, అనుమానం వస్తుంది. వెంటనే నాస్తికులుగా మారిపోతారు. పెద్ద చదువుకున్న వాళ్ళండి, సైన్స్ టెక్నాలజీ తర్కబద్ధంగా లాజికల్ పీపుల్, ఒక్కసారి ఈశ్వరుడి మీద సందేహం కలుగుతుంది. ఈశ్వరుడే లేరు, అసలు ఆయన పూజ చేయని అవసరం లేదని ఒక్కసారి ఒక కన్క్లూజన్కి వస్తారు. కానీ ఇలా ఎన్నో విషయాలు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. విషయం ఏమిటంటే, మనం పూజలు చేయడం వల్ల కొంత పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. ఇది మీకు ఈశ్వర హామీ ఇస్తున్నాడు. మీరు ఏ పూజ చేసినా మీకు కొంత పుణ్యం తప్పక వస్తుంది. కానీ
ఒకవేళ మన పాప ఫలం ఎక్కువగా ఉందనుకోండి, ఏం చేస్తామండి? ఉప్పు ఎక్కువ అయిపోయింది, కొంచెం ఒక గరిటె నీళ్ళు పోసారనుకోండి, చప్పగైపోతుందా? పోనీ 2 గరిటె నీళ్ళు పోస్తే అయినా చప్ప కాదు, ఉప్పు ఎక్కువ ఉన్నదిగా. అందుకే మన పాప ఫలం ఎక్కువగా ఉంటే మనం చేసే పూజ, ప్రార్థన ఒక 5 నిమిషాలు, మనకు టైం ఉండదుగా, బిజీ పీపుల్ మనం. 5 నిమిషాలు ప్రార్థన చేసి, నా ప్రార్థన వల్ల ఈశ్వరుడు నాకు ఏమి చెయ్యలేదు అని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం. కానీ మీ అందరూ ఒక్కసారి ఒకటి గమనించండి, గుర్తుపెట్టుకోండి జీవితాంతం. మనము చేసే ప్రార్థన, పూజ ఎప్పటికీ వృధా కాదు. అది శారీరకంగా పూజ కానీ, వాచకంగా కానీ, మానసికంగా కానీ, మీరు ఏ ప్రార్థన చేసినా, ఏ పూజ చేసినా, ఏ తపస్సు చేసినా అది వృధా పోదు. కానీ మన ప్రారబ్ధ కర్మ, అంటే ఏ ప్రారబ్ధ కర్మతో అయితే శరీరం వచ్చిందో, ఒకవేళ అది బలంగా ఉన్నది అనుకోండి, మీరు పూజ తపస్సు ద్వారా వచ్చినటువంటి పుణ్యము ఆ పాపాన్ని వెంటనే తగ్గించలేదు. అందుకే 2 నిమిషాలు మనము చేసే పూజ వల్ల ఎంతో గొప్ప ఫలం, ఎంతో పుణ్యం ఎలా వస్తుందని మనం ఊహించుకుంటున్నాం. అంటే పూజ ఎక్కువసేపు చేయడము లేదు, కాసేపు మనస్సు మనము కదిలించకుండా అత్యంత మనోనిగ్రహంతో ఉండి చేస్తే దాని నుండి వచ్చినటువంటి ఆ పుణ్యము మీలో ఉన్నటువంటి దానికి సమానంగా ఉన్న పాపాన్ని నిర్మూలిస్తున్నది. అంటే మీరు ఎంత జన్మల నుంచి పోగు చేసుకుని వచ్చారో చూసుకోండి. అందువలన మనం చేసిన ఒక ప్రార్థనకి ఈశ్వరుడు నా మాట వినలేదు, నేను అనుకున్న కోరిక తీర్చలేదు అనుకోకూడదు. ఇంకో విషయం చూడండి, కొంతమంది గొప్ప భక్తులు ఉంటారు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ పుణ్యం బలంగా ఉందనుకోండి, వాళ్ళ ప్రారబ్ధ కర్మ అంటే పాపం బలహీనంగా ఉందనుకోండి, వారి యొక్క కోరిక వెంటనే తీరుతుంది. మనమేమనుకుంటాము, వాళ్ళ కోరికలో ఈశ్వరు తీరుస్తున్నారు, నా కోరిక తీర్చట్లేదు ఈశ్వర పక్షపాతి అని మనము గోల పెడతాం. అందుకే త్యాగరాజు అనే మాట వెంటనే నెరవేరుతుంది. త్యాగరాజు ఏదైతే సంకల్పిస్తే వెంటనే నెరవేరుతుంది. ఉదయాన్నే తాగి అరుస్తూ ప్రార్థన చేసేవాడి కోరిక వెంటనే నెరవేరట్లేదు. త్యాగరాజుకి తాగేవాడికి తేడా లేదండి. ఉదయాన్నే బొంగు తాగుతాడు, దారు తాగుతాడు, అనేక తాడి కళ్ళు తాగుతారు ఉదయాన్నే. వీడు తాగి ప్రార్థన చేస్తున్నాడు, మొత్తం త్యాగం చేసి త్యాగరాజు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి త్యాగరాజు ప్రార్థనకి నీ ప్రార్థనకి చాలా తేడా ఉన్నది. కాబట్టి త్యాగరాజు యొక్క ప్రార్థన బలంగా ఉండి ఆయన యొక్క పుణ్యము అత్యధికంగా ఉండడం వలన ఆయనకున్నటువంటి ప్రారబ్ధ ఆ పాపం అనేది బలహీనము. అందుకే మన చుట్టువైపు మీరు అలా ఒక్కసారి గమనించండి, కొంతమంది నిష్కామంగా లోకా సమస్త సుఖినో భవంతు అనే దృష్టితో సర్వం చేస్తుంటారు. అందువలన వారి సంకల్ప శక్తి చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. వాళ్ళు కోరుకుంటే వెంటనే నెరవేరుతూ ఉంటాయి. మన కోరికలు కూడా, మన అచ్చం కోరికలు, అనంత కోరికలు మనవి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈశ్వర ప్రార్థన వ్యర్థమవుతుందని భావన చెయ్యరాదు. అర్థమైందండి? ఈ విషయం తెలియకుండా మనం ఈశ్వరుని నిందిస్తాం, కానీ ఆయన అకర్త అభోక్త. కాబట్టి ఈ అజ్ఞానము, ఈ మూర్ఖత్వాన్ని ఈశ్వరు చూసి భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు, వీరు మూఢులు అన్నారు. ఆయన మూఢబుద్ధి. శంకరాచార్యులు ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పారు భజగోవిందంలో.
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఏ మూఢమతి? ఇంకెప్పుడు వరకు కాలయాపన చేస్తావు బిజీ బిజీ అనుకోని? ఇప్పటికైనా సరే గోవిందని భజించు. నీ చివరి క్షణంలో కూడా అట్లీస్ట్ ఆ గోవింద నామాన్ని స్మరించు, చింతన చెయ్యి. నీకు ఉత్తమ గతి వస్తుందని చెప్పారు శంకరాచార్య. అందువలన 4 నుండి 10వ శ్లోకాల వరకు ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని చూశాం. నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను. అవ్యక్త స్వరూపము, సర్వవ్యాపకము, మిథ్యా జగదధిష్టానము, సృష్టి స్థితి లయకు కారణము, అసంగ స్వరూపం, దేనికి అంటదు, అకర్త అభోక్త. ఇవి అసలైనటువంటి నిర్గుణ ఈశ్వర స్వరూప తత్వం. ఇది వాస్తవం. మరి అన్ని గుడ్లు గోపురాల్లో కైలాసం నుండి రామేశ్వరం వరకు, తిరుపతి నుండి బద్రీనాథ్ వరకు, జగన్నాథ్ వరకు, వీటి సంగతి ఏమిటి? ఇవి కూడా ఈశ్వర స్వరూపమే, కానీ ఇది ఇంటర్మీడియట్ లెవెల్స్. ఇవన్నీ స్థాయిలన్నీ దాటి వెళ్తే అత్యుత్తమ చివరి స్థాయి అయినటువంటి నిర్గుణ చైతన్య స్వరూపమే ఆత్మ, పరమాత్మ. మరి ఈశ్వరం మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ? అందువలన ఈ 3 నా యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం లేదు. కేవలము నేను ఒక మానవ రూపాన్ని ధరించి వచ్చాను, అదే నా యొక్క పూర్తి స్వరూప తత్వం అని భావిస్తున్నారు వీళ్ళు 3 అన్నారు. అవజానంతి మామూఢా మానుషీ. చెప్పమ్మా. అవజానంతి మామూఢా అవజానంతి మాం మూఢాః అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః పరం భావమజానంతః పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. ఉత్తమం. భగవాన్ ఏమంటాడంటే భూతమహేశ్వరం. భూతమహేశ్వరం అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఈవెన్ మన కరోనా వైరస్ అంటే అత్యంత మైక్రోబ్స్, బ్యాక్టీరియా, వైరస్ నుండి ఆ సృష్టికర్త బ్రహ్మాజీ వరకు ఈ సకల జీవులకు, ప్రాణులకు నేను అధిపతిని, ఈశ్వరుని. మమ పరంభావం, ఇది నా యొక్క పరమతత్వం. అజానంతగా తెలుసుకోకుండా మూఢాహ, ఈ మందబుద్ధి, 3 అజ్ఞానులు, మూర్ఖులు, దుర్యోధనాది, అంటే దుర్యోధన మూర్ఖుడు కాదు, ఆ మూర్ఖుడే ఆయన, అన్నీ తెలిసి మూర్ఖత్వంగా ఉంటారు అన్నమాట. అంటే దుర్యోధన, రావణ, హిరణ్యకశ్యప, దంతవక్త్ర, శిశుపాల, శుంభ నిశుంభాది, వీళ్ళందరూ కూడా, మధుకైటబులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మానవ రూపములుగా ఉన్నారు మన చుట్టూ. వాళ్ళు ఎక్కడికి పోలేదు, ఎందుకంటే నాశనం లేదు కదా. సైన్స్ ప్రకారం ఏంటి, మ్యాటర్
మ్యాటర్ ఎనర్జీ కెనాట్ డిస్ట్రాయ్, కెనాట్ క్రియేట్, ఓన్లీ ఫార్మ్స్ మారుతాయి, రూపాలు. అందువల్ల వాళ్ళందరూ కూడా మళ్ళీ మన చుట్టే ఉన్నారు మానవ శరీరాలు ధరించి. అందువలన వారు అర్థం చేసుకోవట్లేదు, అవజానంతి, తెలుసుకోవట్లేదు. అది తెలుసుకోకపోతే ఏం చేస్తున్నారు? మానుషీం తనం ఆశ్రితం, మానుషీం తనం ఆశ్రితం అంటే నేను కేవలము ఈ మురళి పట్టుకొని వేణుగానం చేస్తున్న దేవకి వసుదేవ్ పుత్రుడిగానే నన్ను పరిమితి చేసేస్తున్నారు వీళ్ళు. అయ్యా, నేను ఈ దేవకి వసుదేవ పుత్రుడిగా మాత్రమే కాదు, అందులో కూడా నేనే, ఆ దేవకి వసుదేవ పుత్రుడిని కూడా నేనే. కానీ భూహు భువహ సువహ మహాజన తపహ సత్యం, సత్యలోకం వరకు అతల వితల తలాతల మహాతల రసాతల పాతాల మొత్తం 14 లోకాల భువనాలంతా కూడాను నేను వ్యాపించి ఉన్నాను. అంటే సచ్చిదానంద స్వరూపంగా, సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ స్వరూపంగా నేనే ఉన్నానని శ్రీకృష్ణ పరమాత్మ ప్రకటిస్తున్నారు ఇక్కడ. అంటే ఎలా ఉండగలుగుతారు? శరీరంతో సాధ్యం కాదు కదా. నేను కూర్చున్నాను ఈ కుర్చీ మీద, కుర్చీకే పూర్తి పట్టలేదు ఇంకా నేను ఎలాగ వ్యాపించగలనండి? అదే విధంగా భగవాన్ శ్రీకృష్ణ కూడా రథం మీద కూర్చున్నారు కదండి. మరి అర్జునుడు రథం పైన, ఆయన రథం పైన పూర్తిగా వ్యాపించలేదు. మరి ఈ అండపిండ బ్రహ్మాండం అంతా కృష్ణ నేను వ్యాపించి ఉన్నానంటే అది ఎలా సాధ్యం? అంటే రూపంగా వ్యాపించలేదు, అంతర్యామిగా అంటే స్ఫురణ ఆత్మ చైతన్యంగా వ్యాపించి ఉన్నారు కృష్ణ పరమాత్మ. అందుకే ఆత్మ యొక్క మొట్టమొదటి నిర్వచనమే చెప్పాను ఇంతకుముందు నేను. యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాతి విషయానిహ యచ్చాస్య సంతతో భావః ఆత్మేత్యేతి కీర్తి తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే అంటారు. అంటే అందువల్ల ఆత్మ ఎందుకన్నారంటే మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపిస్తున్నది, ఈ సృష్టి అంతటికి స్థితిగా ఉంటున్నది, తనలోనే సర్వం తీసుకుంటున్నది. అది సనాతనంగా అంటే ఎటర్నల్ గా, పర్మనెంట్ గా, శాశ్వతంగా కొనసాగుతూ ఉంటది. ఎప్పుడు ఎండింగ్ లేదు, నాశనం కానిది, అచ్యుత. అందువల్ల దాన్ని ఆత్మ అన్నారు. నేను ఆత్మస్వరూపాన్ని, నేను కేవలము ఈ రూపానికి పరిమితమై లేదు అని భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు. కానీ మనం ఏమంటున్నాము? కాదు కాదు కృష్ణ, నువ్వు ఈ రూపానికే పరిమితమని ఎంట పడుతున్నాం మనం. ఆయన అందుకే మనల్ని మీరు మూఢాహ అని, ఇంకంతకంటే కోపంగా, అంతకంటే పెద్ద పదాలు ఆయన ఏమనగలరు, అంత పెద్ద మనిషి కాబట్టి, ఆయనకు ఒక జెంటిల్మెన్ కాబట్టి చాలా మూఢాహ అని వదిలిపెట్టాడు. మనమైతే మనం ఒక స్తోత్రం రాస్తాం, తిట్లు పురాణం అనేది. ఓకే, అయితే ఈ విధంగా 10వ శ్లోకములో అంటే 10వ శ్లోకం వరకు ఆ హయ్యెస్ట్ నేచర్ అంటే ఉన్నత స్థాయి స్థితి చెప్పాక ఇప్పుడు తను చెప్పే అంశాన్ని మారుస్తున్నారు కృష్ణ. ఏంటి? మన సంసారానికి కారణం ఏమిటి? ఇది 11వ శ్లోకం. ఏంటి? ఎందుకు మనకి కష్టాలు, దుఃఖము, సంసార బాధలు అంటే మనం ఆశించేది, కోరేది తప్పు. ఏంటి తప్పు? శాశ్వతం కాని అంటే పర్మనెంట్ కాని వస్తువుల నుండి శాశ్వతాన్ని కోరుకుంటున్నాము. అంటే తనకే భద్రత లేని, అంటే తనకే భద్రత లేదు. ఏంటి అంటే నిజంగా శాశ్వతంగా ఉంటాయో లేవో అనే వస్తువుల నుండి మనం భద్రత ఆశిస్తున్నాం. తనకే భద్రత లేనటువంటి వ్యక్తుల నుండి మనం భద్రత, సెక్యూరిటీ ఆశిస్తున్నాం. తనే ఎప్పుడు శాంతంగా లేని వ్యక్తుల నుండి మనం శాంతి కోరుకుంటున్నాం. తనే ఎప్పుడు కండక్టర్ లాగా చేదరించుకొని చాలా ఇరిటేషన్ గా ఉన్నటువంటి వ్యక్తుల నుండి మనము ఆనందము, ప్రేమను కోరుకుంటున్నాం. ఎంత విరుద్ధం మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. భగవాన్ శ్రీకృష్ణ అంటున్నాడు, మీరు ఆశించేది, కోరుకునేది తప్పు. ఈ సృష్టిలో ఆత్మ అంటే నీకంటే భిన్నంగా ఏదైనా వ్యక్తులైన, ప్రాణులైన, వస్తువులైనా శాశ్వతంగా లేవు. నా ప్రాణంగా నేను అనుకున్నాను, నా ప్రాణ స్నేహితులు, నా ప్రాణ సఖి, నా ప్రాణంగా ఉన్నటువంటి నా పంచ ప్రాణాలు, నా పుత్రులు, సంతానం, నా అమ్మ, మా నాన్న, మా తల్లి, మా సిస్టరు, మా బ్రదరు,
మా బ్రదర్ ఇన్ల ప్రాణంగా ఉన్నారా? రాని ఉగాది రాని అప్పుడు తెలిస్తే బ్రదర్ ఇన్ల సంగతి, అల్లుడి సంగతి. అందువలన ఈ ప్రాణంగా అనేది అసాధ్యం. ఎందుకంటే ఆత్మ ఒక్కటి తప్ప రెండవది లేదు శాశ్వతంగా ఉన్నది సృష్టిలో. మరి దేని మీద కోరుకుంటున్నావు పర్మనెంట్? ఇదేదో పర్మనెంట్ జాబ్ లాగా ఉంది, పర్మనెంట్ జాబ్. అందువలన మనిషి శాంతి, భద్రత, ఆనందము కోసం వెంపర్లాడుతున్నాము. అవి దొరకకపోవడం వలన ఈ సంసారంలో పడి మునుగుతూ తేలుతూ కొట్టుకుంటున్నాం. అవి ఎందుకు దొరకవు అంటే శాంతి, భద్రత, ఆనందము బాహ్య వస్తువులో ఉన్నాయనుకొని మనం పరుగులు తీస్తున్నాం. అంటే ఈ ప్రపంచం మీద మనము ఆధారపడి ఉన్నాము. కానీ నిజంగా శాశ్వతమైనటువంటి భద్రత, శాంతి, ఆనందము ఈ ప్రపంచములో ఉన్నాయా అని మనం ఒక్కసారి గమనించుకోవాలి, విచారం చెయ్యాలి, ఆలోచించాలి. జగత్తు మీద ఆధారపడే వారికి ఎప్పుడు కూడా దుఃఖమే రిజల్ట్, ఫలితం. ఎందుకంటే ఈవెన్ అందుకే ఒక వ్యక్తి అన్నారు, గాడ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమన్ క్రియేషన్ అన్నారు, హ్యూమన్ ఇన్వెన్షన్ అన్నారు. అంటే మనిషి దేవుణ్ణి సృష్టిస్తున్నాడు, అంటే ఎవరు చెప్పారు ఇది? ఒక పెద్ద ఫిలాసఫర్, శాస్త్రవేత్త. కానీ ఆయన ఒక విషయం ఆయన తెలియట్లేదు. ఏ దేవుణ్ణి క్రియేట్ చేస్తున్నాడు మనిషి? టెంపుల్ దేవుణ్ణి క్రియేట్ చేస్తున్నాడు, గుడి కొడుతున్నాం మనం. కానీ సర్వంగా వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్య ఈశ్వరుని మనం క్రియేట్ చేయగలమా? చెయ్యలేము. అందువలన ఎవరైతే ఆ విషయం చెప్పారో వారికి కూడా అసలు తత్వం ఈశ్వరు గురించి చెప్పడం లేదు ఆయన మనకి. అందువలన మొట్టమొదట మనము ఈ ప్రపంచం మీద ఆధారపడతాము. ప్రపంచం నుండి మనం షాకులు, దెబ్బలు తింటాము. అబ్బో, ఇది మనకి శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. అప్పుడేం చేస్తాము? ఈశ్వరుని పైన ఆధారపడతాము. ఎందుకు? ఈశ్వరుడైతే నిష్పక్షపాతి, ఎవరిపైన పక్షపాతం చూపెట్టరు. తర్వాత ఈశ్వరుడు ఇంకొకటి ఉన్నది బెనిఫిట్, శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైనటువంటి శాంతి, శాశ్వతమైనటువంటి ప్రేమ, భద్రత ఉంటుంది. కాబట్టి ఈశ్వరుని పైన ఆధారపడతాం. అంటే ఇక్కడ ఈశ్వరు అంటే ఎవరు అంటే సాకార సగుణ స్వరూపమా, నిర్గుణ స్వరూప తత్వమా? భగవాన్ శ్రీకృష్ణ అంటున్నారు, చివరికి మీరు నిర్గుణ లేదా పరా ప్రకృతిపై ఆధారపడాలి. ఎందుకంటే సగుణ సాకార ఈశ్వర మూర్తి స్వరూపము కూడా ప్రకృతిలో అంతర్భాగమే. ఏదో ఒక సమయానికి ప్రకృతిలో కలిసిపోవలసిందే. భూకంపం వచ్చినప్పుడు గుడితో పాటు గుడిలో ఉన్నటువంటి మూర్తి కూడా ప్రళయంలో కలిసిపోతుంది. అందువలన ఇది ఎవరో అర్థం చేసుకోలేక నా అపరా ప్రకృతిలోనే ఆగిపోతున్నారు. అది భగవాన్ యొక్క బాధ. ఏంటంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క అసలైన బాధ ఎందుకు చెప్పనా? ఆయన ఏమంటున్నారంటే, మొదట నా మూర్తిని, నా యొక్క రూపాన్ని, నా యొక్క అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలు అన్ని చేస్తున్నారు, బలా బలా బలా, శబాష్, బేష్ బేష్ అంటున్నారు. కానీ అక్కడే ఆగిపోతున్నారని ఆయన బాధ. అందుకే ఆయనకి చాలా కోపం వస్తుంది. కోపంతో ఏమన్నారు? మూఢాహ, ఇలాంటి వారిని మూఢులు అంటున్నారు. ఎలాంటి వారిని అంటే ఏది నిత్యము ఏది అనిత్యము వివేకం చెయ్యకుండా ఉన్నటువంటి అజ్ఞానులు, అవివేకుల్ని మూఢులు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇది ఉపనిషత్తులు ఇంకా దారుణంగా తిట్టే తెలుసా? అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యత అంధాః అన్నారు. అందువలన ఉపనిషత్తులు ఏమంటున్నాయంటే, ఈ మూఢులు వీళ్ళేం చేస్తారంటే
మేమే గొప్ప శాస్త్రవేత్తలము, పండితులము, విద్వానులము, జ్ఞానులము, భక్తులమని ప్రగల్భాలు పలుకుతూ అన్ని ప్రదేశాలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ మిగతా వారిని కూడా నమ్మిస్తూ వీళ్ళ మాటలతో వాళ్ళని బురిడీ కొట్టించి వాళ్ళకు భ్రమలో దింపి వీళ్ళ అజ్ఞానంలో కూరిపోయి వాళ్ళని కూడా అజ్ఞానంలో దించుతున్నారు. ఒక గుడ్డివారు 10 మంది గుడ్డివారికి ఎలాగైతే దారి మార్గం చూపెడతానని తీసుకెళ్తున్నారో ఆ సందంగా ఉన్నది అని చెప్పారు ఉపనిషత్తులు, వేదాలలో. కానీ శంకరాచార్య చెప్పాను కదా భజ గోవిందంలో, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రాక్షతి డుక్రిన్ కరణే అని చెప్పారు. నువ్వు ఇక ఆల్రెడీ శ్మశానానికి తీసుకెళ్ళిపోతారు ఈ యొక్క శరీరాన్ని. ఇప్పటికి కూడా నువ్వు ఏవో భ్రమలు, కోరికలు పెట్టుకుంటున్నావు. ఎందుకు? శరీరం అయితే పనికిరాదు, కానీ మనసు మాత్రం చాలా బిజీగా పనిచేస్తుంటది అనమాట. అందువలన ఎప్పటికైనా గోవిందుని భజించు అని చెప్పారు శంకరాచార్య. అందువలన ఉపనిషత్తులు ఏమని అంటే వీళ్ళని ప్రమూఢాహ, ప్రమూఢ అంటే మూఢత్వంలో, అజ్ఞానంలో పిహెచ్డీలు చేశారనమాట వీళ్ళు ప్రమూఢాహ అంటే. అందువలన నా కర్మ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. నువ్వు ఎన్ని కర్మలు చేసినా, నువ్వు ఎంత జనబలము, సంతానాలు సంపాదించుకున్నా, నువ్వెంత ధనము, అంగబలము, అర్ధబలము ఇవన్నీ చుట్టూ ఉన్నప్పటికీ నీకు అమృతత్వ మోక్షం అనేది రాదు. ఇదే విషయం యాజ్ఞవల్కి చెప్పారు మైత్రేయికి. మైత్రేయి అంటది, మాకు ఈ ఆవులు, గోవులు, ఈ ఆశ్రమ సంపదలన్నీ విచ్చేసి నువ్వు సన్యాసం తీసుకుని అంటున్నావు కదా స్వామి, వీటి వలన నాకు మోక్షం వస్తుందా? వీటి వలన నీకు మోక్షం రాదు మై డియర్ మైత్రేయి అని వెంటనే చెప్పేశాడు ఆయన కఠినంగా, యాజ్ఞవల్కి ఋషి. అందువలన మనం ఎంత కష్టపడి మనము శిరశాసనాలు వేసుకున్నా, రోజుకి 5 గంటలు వేసినా నీకు మోక్షము రాదు. మరి ఎలా వస్తుంది మోక్షము? ఆ యొక్క పరమాత్మ యొక్క పరమతత్వం తెలుసుకొని, నాకంటే పరమాత్మ వేరుగా లేరు, ఈశ్వర నాకంటే వేరుగా లేరు అనే తత్వనిష్టలో నీవు ఉన్నప్పుడు మాత్రమే నీకు మోక్షం అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? ఏ మూఢాహ మమ పరంభావం అజానంత, వారు నా నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పరంభావం అంటే పరాప్రకృతి, అంటే శుద్ధ చైతన్య స్వరూపం కృష్ణ, చిదానంద రూప కృష్ణ, చిదానంద రూప కృష్ణ మమ ఆత్మస్వరూపమేవ అని తెలుసుకోవాలి మనం. అయితే ఈ పరాప్రకృతిని ఎందుకు తెలుసుకోలేరు, ఎందుకు తెలియదు అంటే, నిజానికి మనకి ఏమీ తెలియదండి. మనం అనుకుంటాం కానీ మనం అజ్ఞానంతోనే పుట్టాం, అవునా కాదా? అజ్ఞానంతోనే పుట్టాం. పరాప్రకృతి గురించి జ్ఞానం మాత్రమే కాదు, అసలు అన్ని విషయాల్లో కూడా మనకి అజ్ఞానమే ఉంటుంది. మన సంపద మనకి ఏమొచ్చినండి? మనం ఒట్టికే ప్రసంగాలు ఇచ్చేస్తుంటాము. ఈ ప్రపంచంలో మనకు తెలిసినది నిజంగా 0.0000001 కూడా తెలియదు. అనంత విశ్వములో, అనంత జ్ఞాన స్వరూపంలో నీ బుద్ధి గ్రహించేది చాలా తక్కువ. అందువల్ల అజ్ఞానమే మన క్యాపిటల్, మన పెట్టుబడి, మన కార్పస్ ఫండ్ ఏంటి? అజ్ఞాన సముద్రం, సాగరం. అది మనం కొత్తగా పెంపొందించుకున్నది కాదండి, మనకు జన్మాంతరాల నుంచి అలా సంస్కార వాసనలుగా వచ్చింది. కానీ మనం మెల్లమెల్లగా ఒక్కొక్కటి అలాగా తగ్గించుకుంటూ వస్తున్నాం. మనం ఇంకా పూర్తి కొండలుగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఇంకా తొలగించట్లేదు. అయితే మరి ఎప్పుడు ఈ కొండల మూటలు ఎప్పుడు అగ్గి భస్మం అవుతాయి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మ సాత్కురుతే తథా అని 4 అధ్యాయాలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువల్ల అజ్ఞానం మనకు ఉండడం తప్పు కాదు, పాపం కూడా కాదు. కానీ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నాం చూడండి, అది పాపం అని వివేకానంద స్వామి అన్నారు. అజ్ఞానం ఉండడం పాపం కాదు, అది సహజం.
కానీ అజ్ఞానానికి కూడా సమర్థిస్తారు మన వాళ్ళు కదా. అందువలన ఈశ్వరుని యొక్క పరాప్రకృతి పరతత్వం మీద మన అజ్ఞానం కొనసాగుతుందంటే దానికి కారణం మన అజ్ఞానాన్ని తొలగించడానికి మనము ప్రయత్నించడం లేదు. ఇప్పుడు ఈశ్వరుని యొక్క పరతత్వం అంటే ఏంటి? శుద్ధ చైతన్యం, నిర్గుణ తత్వం. అది తెలుసుకోకుండా ఇంకా కొనసాగుతూ ఉన్నాం, మనం జీవిస్తున్నాం. అంటే అర్థం ఏంటండి? ఆ జ్ఞానం తెలుసుకోవడానికి మనకి ఇష్టం లేదు, మనం ప్రయత్నించడం లేదు. అజ్ఞానాన్ని ఎలా తొలగించుకోవాలి? జ్ఞానం పొందడం ద్వారా. అయితే ఆ జ్ఞానం ఎలా పొందాలి స్వామి? కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే పోతుందా చెప్పండి? ఇప్పుడు అక్కడ చీకటిగా ఉంది, మీరు ధ్యానం చేయండి. వెలుతురు రావాలి, వెలుతురు రావాలి, వెలుతురు రావాలి, వెలుతురు రావాలి. ఎప్పటికీ వెలుతురు రాదు. ఏం చేయాలి? లేచి ఒక మ్యాచ్ బాక్స్ తెచ్చి ఒక క్యాండిల్ వెలిగిస్తే వెలుతురు వస్తుంది. అలాగే నీవు కేవలము ఏమి తెలుసుకోకుండా ధ్యానం ధ్యానం మెడిటేషన్ చేస్తాను, ఈ మెడిటేషన్ ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అందువలన ఏమి తెలుసుకోకుండా అలాగా ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే నీకు ఒకటి వస్తుంది. ఏమిటి? నిద్ర వస్తుంది. ఖాళీ కూర్చుంటే నిర్గుణ స్వరూపం తెలియదండి. నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవడానికి సరైనటువంటి ఒక సాధనం వాడాలి, ప్రమాణం. ఏంటది? భగవద్గీత ఆ జ్ఞాన యజ్ఞం యొక్క శ్రవణం చెయ్యాలి, శ్రద్ధా భక్తితో వినాలి ఫస్ట్. తరువాత మీకు వచ్చినటువంటి సంశయాలు సందేహాలు నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత పక్కాగా నిక్కచ్చిగా తెలుసుకున్న తత్వం మీద మీరు పదే పదే చింతన చేయడం అంటే ధ్యానం చెయ్యాలి, మెడిటేషన్, నిధిధ్యాసనం. కానీ వేదాంతం అంటే మనకి అలర్జీ కదా. అసలు వేదాంతము గీత అంటేనే సరే చాలా మందికి అలర్జీ, ఇష్టం ఉండదు. ఎందుకంటే అదంతా శ్రమ, వేస్ట్ అండి, టైం వేస్ట్ జాబు, ఎందుకని అంటారు వాళ్ళు. అందుకే 10 తీర్థయాత్రలు చేస్తామంటారు కానీ ఒక అర్ధ గంట పాటు భగవద్గీత తత్వం విందామని ఎవ్వరికి ఆ కోరిక కలగదు. ప్రపంచంలో ఎక్కువ మందికి అసలు ఉండదు ఈ విషయం పైన. అందువల్ల ఆ యొక్క ఈశ్వర అజ్ఞానంలో మనం అందరం ఉంటాము. అంటే ఈశ్వర తత్వం తెలుసుకోలేని అజ్ఞానంలో మనందరము ఉంటాము అంటున్న భగవాన్ శ్రీకృష్ణ. సో అందువలన ఈశ్వరుని యొక్క అసలు తత్వం తెలియకపోవడం వలన ఈ జగత్తులో కనిపిస్తున్న ఈ రూపములకే పరిమితం చేస్తున్నాం ఈశ్వరుణ్ణి. అందుకే మనం ఏం చేస్తున్నాము? మానుషీం తనుమాశ్రితం అంటే ఏంటండి? అంటే ఈ ప్రకృతి మాయలో అంతర్భాగమైనటువంటి ఆ దాన్నే ఈశ్వరుగా మనం భావిస్తున్నాం. అంటే మనిషి రూపంలో ఉన్న దైవ స్వరూపాన్ని మనము ఇది అల్టిమేట్ అంటున్నాం. అంటే ఏంటి? రామ రూపము, కృష్ణ రూపము, వినాయక రూపము, శివస్వరూపాలు, పార్వతి, కుమారస్వామి, ఇవన్నీ దేవి, వెంకటేశ్వర స్వామి. అంటే ఏంటి? ఇవి ఒక మానవ ఆకారములో కనిపిస్తున్నటువంటి దైవ స్వరూపాలు. వీటినే మనము అల్టిమేట్ ఈశ్వర స్వరూపం అంటున్నాం కదా. అది తప్పు. ఈవెన్ అన్నమాచారిలో అంతర్యామి అలసితవ సొలసితవ అన్నారు చూసారా? ఆయన కూడా చివరికి అంతర్యామికి వచ్చాడు పాపం. అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అంటూ అంతర్యామికి చేరుకున్నాడు ఆయన కూడా. కాబట్టి నిర్గుణ బ్రహ్మ అంటే నిర్గుణ ఈశ్వర స్వరూపములో మొట్టమొదట చూసిన అంశం ఏంటి? మనం ఇంతకుముందు చూసాం. అది అవ్యక్త స్వరూపము. అంటే మీరు చూస్తున్న రూపము ఇంకా పూర్తి సత్యం కాదని అర్థమే కదండి. అంటే మనం ఏదైతే చూస్తున్నామో అది ఇంద్రియ గోచరం. కానీ మరి అసలైన ఈశ్వర స్వరూపం ఏంటి? ఇంద్రియానికి అందదు, ఇంద్రియ అగోచరం. ఇంద్రియ గోచరమే కాదు, దేశ కాలాలకు కూడా పరిమితమై ఉంటాయి రూపాలు. కానీ అసలైనటువంటి శుద్ధ చైతన్యం దేశము కాలము పరిమితి చెయ్యలేదు. రాముడు తీసుకుందాం, రామనవమి ఉన్నది, రామ జన్మ ఉన్నది, రామ అవతారం సాలించడం కూడా ఉన్నది. కృష్ణుని చూసుకుందాం, కృష్ణ జన్మాష్టమి ఉన్నది, కృష్ణ అవతారం చాలించినటువంటి తిథి కూడా ఉన్నది. అందువల్ల సగుణ రూపానికి పరిమితులు ఉంటాయి. కానీ
ఈ మూడులు అజ్ఞానులు మూర్ఖులు నా మానవ రూపాన్ని తీసుకొని అదే అసలు స్వరూపం అనుకొని గంతులు వేస్తున్నారు. వారు నన్ను స్తుతిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ నన్ను కింద స్థాయికి దింపి అవమానిస్తున్నారు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఇప్పుడు చెప్పండి కృష్ణ భక్తులారా, ఇప్పుడు చెప్పండి రామ భక్తులారా, ఇప్పుడు చెప్పండి శివభక్తులు దేవి భక్తులారా, ఇది ఈ భగవద్గీత అందుకే చదవరు. భగవద్గీత ఏదో చెప్తాడండి, అది మనకు అర్థం కాదండి, తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అన్నట్టు మన గురువులు మన ప్రవచనకారులు భగవద్గీత జోలికి రారు. అవసరమైతే బెండకాయల మీద వంకాయల మీద రసము సాంబార్ల మీద కూడా గంట ప్రవచనాలు ఇస్తారు. బ్రహ్మాండమైన అద్భుతం. మీరు ఓహో ఏలలో వేస్తారు, చప్పట్లు కొడతారు. ఆ యొక్క రసం మీద ఒక ప్రవచనము, ఆ యొక్క వంకాయ కూర మీద ఒక ప్రవచనం ఇస్తుంటే అద్భుతం, బలా 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 అంటారు. తీరా చూస్తాడు భగవద్గీత తత్వం మీదకి ఎవరు రారు. ఎందుకు రారు? వాళ్ళకి ముందు అంత ధైర్యము సామర్థ్యం ఉంటే కదా దాన్ని నిష్ఠలో ఉండి మీకు చెప్పడానికి. వాళ్ళకే భయము భగవద్గీత అంటే, ఇంక మీకేం చెప్తారు? కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, మీరు ప్రారంభములో రామ రూపము కృష్ణ రూపం తీసుకోండి, అధరం మధురం అన్ని పాడండి, అన్ని చెయ్యండి, కానీ చివరికి వారి యొక్క అసలు స్వరూప తత్వాన్ని చేరుకుంటే వాళ్ళు శాశ్వతము. రామకి పుట్టుక లేదు మరణము లేదు, ఆత్మారామకి. కృష్ణకి పుట్టుక లేదు మరణము లేదు, చిదానంద రూప కృష్ణకి. కానీ మనము చూస్తున్న సగుణ రూపానికి పుట్టుక ఉంటుంది, మరణము ఉంటుంది. అందువలన శంకరాచార్య చాలా స్తోత్రాలు రాశారు. ఏంటంటే, ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంహితం గాయత్రీం ఛందసా మాతే ఇదం బ్రహ్మ జుసస్వసః జుసస్వమే అంటారు. అంటే ఏంటి? ఆయాతు ఆవాహన చేస్తాం. ఆవాహన చేస్తే నిజంగా మీరు చెప్పండి, యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరికి ఒక స్థానం మనం చూపెట్టి ఇక్కడ రండి కూర్చో కూర్చో అంటాం మనం. ఇది మొట్టమొదటి అపచారము అంటున్న శంకరాచార్య. ఇంకొకటి ఏంటి? ఆసనం సమర్పయామి. మొత్తం జగత్తుకే అధిష్టానంగా ఉన్న ఈశ్వరికి నువ్వు ఒక చిన్న ఆసనం చూపించి అందులో కూర్చోమంటావా? నా కాలు సైజు 9 ఇంచీలు 9 అంగుళాలు 9 ఇంచీలు అనుకుందాం. మీరేమో ఒక 3 ఇంచుల షూ తీసుకొచ్చి స్వామి ఈ షూ వేసుకోండి, స్వామి ఈ షూ వేసుకోండి. ఎలా వేసుకుంటున్నాండి? నా కాలుకు మీరు ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ వేశారు, అయితే కుట్ర. అలాగా ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుని చిన్న ఆసనం వేసి రా కూర్చో ఆసనం సమర్పయామి, ఆసనం సమర్పయామి. ఇది 2వ అపచారం అంటున్నారు శంకరాచార్య. ఆర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి అంటే కాలు కడుక్కో, చేతులు కడుక్కో, ఇవన్నీ చెప్తున్నామా? ఎందుకు కడుక్కోవాలండి? ఆయన ఎప్పుడు ఏమైనా అశుద్ధము అశుభ్రత ఉంటారా? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం కదా శివానంద చిదానంద రూపం. కానీ ఇవి అయితే మీరు అనొచ్చు, అయితే మేమంతా పూజలు చేయడం అన్ని వేస్టా? కాదు, ఇవన్నీ ఉత్తమమే, అన్ని అద్భుతమే. ఈ పూజలు చేసుకుంటూ మనము వ్యాపక స్థితికి వెళ్ళిపోవాలి, ఈశ్వరుని యొక్క అసలు స్థితిని పట్టుకోవాలి. అందుకే సముద్రము యొక్క ఒక్క నీటి బిందువు ఇలాగ రుచి చూసి సముద్ర తత్వం అంతా ఎలాగైతే మనకి ఉప్పు అని తెలిసిందో, ఆ యొక్క చిన్న పసుపు ముద్దలో గణేష్ని ఈ ఆవాహయామి, ఆసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి ఇవన్నీ చేసి పూజించి ప్రార్థన చేసి గణేష్ దీనికి పరిమితం కాదు, ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నారని తెలుసుకోవడమే భగవాన్ శ్రీకృష్ణ యొక్క కోరిక. అంతే తప్ప పసుపు ముద్దకే పరిమితం ఉన్నాడని మీరు అక్కడ భజనలు చేశారనుకోండి, అది తప్పు అవుతుంది. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా, శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్షమాం, శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమా, కార్తికేయ 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 రక్షమాం.
జయ గురు శివ గురు హరే గురు రామ్ జగద్గురు పరమ గురు సద్గురు శ్యామ్ ఓం ఆది గురు అద్వైత గురానంద గురు ఓం చిద్గురు చిద్గణ గురు చిన్మయ గురు ఓం హరే రామ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరి. స్వామి శివానంద్ ఈ భజన స్టార్ట్ చేసి చివరికి ఏమంటాడు తెలుసండి? జగత్ కల్పన జీవ కల్పన ఆల్ దిస్ కల్పన దీర్ఘ స్వప్న ఆల్ ది జాలం ఆల్ ది జగ్లర్ డీడ్స్ ఆల్ దిస్ మాయా థాట్ ఆల్ దిస్ మాయా స్ట్రీట్ నథింగ్ ఎగ్జిస్ట్ నథింగ్ బిలాంగ్స్ టు యూ యు ఆర్ నెయిదర్ మైండ్ నార్ బాడీ ఇమ్మోర్టల్ అమృతత్వ ఆత్మస్వరూప నీవు అన్నారు. చూసారా? ఆ శివానంద కూడా జై గణేశ మూర్తి పెట్టి ఫోటో పెట్టి భజన చేశారు. హనుమంత్ ఆంజనేయ పాహిమం హనుమంత రక్ష ఆ హనుమంతుడి ఫోటో పెట్టి ప్రార్థన చేశారు. కానీ చివరికి ఏమన్నారు? అంత కూడా ఆత్మస్వరూపంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పేశారు మొత్తం. అందువల్ల మనము కూడా సగుణ సాకార రూపంతో ప్రారంభించి అన్ని పూజలు అలంకారాలు అన్ని చేసి నిర్గుణ స్వరూప తత్వాన్ని చేరుకోవాలి. అది కృష్ణ పరమాత్మ యొక్క ప్రాజెక్ట్ అన్నమాట. పాపం ఆయన ఏం చేస్తారు చెప్పండి అంతకంటే. అందువలన మనము షోడశ ఉపచారాల పేరిట షోడశ అపచారాలు చేయడం కాదు, షోడశ ఉపచారాలు చేస్తూ మీరు తత్వాన్ని తెలుసుకుంటే మీరు అపచారం చేయనట్టు అవుతారు. లేకపోతే కేవలం షోడశ ఉపచారాల దగ్గర ఆగిపోయారు అనుకోండి, షోడశ ఉపచారాలు కావవి షోడశ అపచారాలు అన్నారు శంకరాచార్య. నీది కాదు, నా మీద కోప్పడదు. అందువలన ఈ తత్వం చెప్పాం కాబట్టి రేపటి నుండి మేము పూజలు ఏమి చేయం స్వామి అని ఎగ్గొట్టొద్దు. ఎందుకంటే మన వాళ్ళు ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందా, అమ్మయ్య పూజలు అక్కర్లేదా, నేను ఇక చేయక్కర్లేదు. ఎందుకు? ఈ లేచేదే 8 గంటలకి, ఇక రేపటి నుంచి 10 గంటలు లేస్తారనమాట. అది తప్పు. కాబట్టి షోడశ ఉపచారాలు చెయ్యాలి, భగవద్గీత తత్వం తెలుసుకోవాలి. షోడశ ఉపచారాలు అనేవి భగవద్గీత తత్వం తెలుసుకోవడానికి యోగ్యత ఇస్తాయి, అది అర్థం. అందువలన సగుణ రూపము దగ్గర మీరు అందరూ ఆగిపోకూడదని భగవాన్ శ్రీకృష్ణ యొక్క ఆయన యొక్క లక్ష్యము, అదే ఆయన యొక్క పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అయితే ఈ విధంగా మనము మొట్టమొదట కర్మయోగం ప్రారంభించి చిత్తశుద్ధి సాధించి ఉపాసన ఈ భక్తి యోగం ప్రారంభించి ఏకాగ్రత సిద్ధించి భగవద్గీత లాంటి ఉపనిషత్తులు లాంటి ఆ జ్ఞాన యోగం అంటే శ్రవణము మననము నిధిధ్యాసనం ద్వారా తత్వాన్ని నీ యొక్క హృదయంలో స్ఫురిస్తున్నటువంటి ఆత్మారామ ఆనందరమని మీరు అనుభూతికి తెచ్చుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుంది స్వామి? ఏమవుతుందా? మమ భూత మహేశ్వరం అంటే సర్వ ప్రాణులకి మహేశ్వర అయినటువంటి నేనే ఆధారంగా ఉన్నాను, ఆ నిర్గుణ చైతన్య పరమాత్మ అయినటువంటి ఆ ఈశ్వర భావాన్ని అప్పుడు తెలుసుకుంటారు. అలా తెలుసుకోకుండా ఉంటే వాళ్ళని మూఢులు అంటున్నారు పరమాత్మ కృష్ణ. కాబట్టి ఈ శ్లోకములో నిర్గుణ బ్రహ్మను అంటే నిర్గుణ ఈశ్వర శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోకపోవడమే సంసారానికి కారణము అన్నారు. అర్థమైందండి? సంసార కారణం. కాబట్టి మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః
మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఉత్తమం. అయితే ఇప్పటి వరకు మనము ఈ సంసార ఈ దుఃఖానికి అలా ఆందోళనలు, అలజడు, అశాంతి, ఇవన్నిటికీ స్ట్రెస్, కన్ఫ్యూజను, యాంగ్జైటీస్, అనేక రకమైన ఈ రుగ్మతలకి, ఈ కల్మషాలకి, ఇవన్నిటికీ కాఠిన్యతకు, ఇవన్నిటికీ కారణం ఏంటండి? మనము ఈశ్వరుని యొక్క అసల తత్వమైనటువంటి, ఆ పరతత్వమైనటువంటి నిర్గుణ స్వరూప తత్వం అజ్ఞానమే మన సంసారానికి కారణం అన్నారు. ఉపనిషత్తులు ఏమన్నాయంటే, పరా ప్రకృతి అజ్ఞానం ఏవ సంసారస్య కారణం, ఈశ్వరస్య అజ్ఞానమేవ నిర్గుణ ఈశ్వర స్వరూప తత్వస్య అజ్ఞానమేవ సంసారస్య కారణం అన్నారు. అర్థమైందని కారణ స్వరూపము. ఇప్పుడు 11వ శ్లోకములో మీ సంసారానికి కారణం చెప్పేశారు, మరి దాని పరిష్కారం చెప్పాలి కదా. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే, ఈ సంసారానికి నివృత్తికి ఉపాయము ఇప్పుడు చెప్తున్నారు మనకి. ఏంటి? 12వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు ఈ సంసారానికి, అంటే ఎలాంటి వ్యక్తులు ఎలా జీవిస్తున్నారు, దేన్ని ఫాలో అవుతున్నారు, ఈ సంసారానికి మనకి బయటపడడానికి, సంసారం నుండి బయటపడడానికి ఉపాయం ఏమిటి అనే విషయం 12 నుండి 19వ శ్లోకం వరకు వివరంగా చెబుతున్నారు. ఎందుకు? కొంతమంది వారు సమస్యలను తెలుసుకుంటారు, కానీ దానికి ఉపాయం చూడడం చేత కాదు. కొంతమందికి అసలు సమస్య ఏమిటో అర్థం కాదు. అసలు సమస్య పూర్తిగా తెలియకుండా ఉపాయం ఏం చూస్తారని ముఖం. అందువలన అనేక రకాలైన వ్యక్తులు కొంతమంది ఉంటారు, అసలు నేను సమస్యలో ఉన్నాననే విషయం కూడా తెలియదు, వారు సమస్యలోనే ఉంటారు, సమస్య తెలియదు. కొంతమంది ఉంటారు, వారి సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది, కానీ కారణము తెలియదు. ఇంకొంతమంది ఉంటారు, సమస్య తెలుస్తుంది, సమస్య కారణం కూడా తెలుస్తుంది, కానీ సమస్య నుంచి బయటపడడానికి మార్గం తెలియదు. చివరికి కొంతమంది ఉంటారు, సమస్య ఉందని తెలుస్తుంది, సమస్యకు నేను పరిష్కారం చూపలేనని కూడా తెలుస్తుంది, సమస్యకు పరిష్కారం ఏమి కావాలని తెలుస్తుంది, ఆ పరిష్కారానికి మార్గాన్ని కనుక్కొనే విధానం కూడా తెలిసి పాటిస్తారు. అంటే ఇన్ని రకాల వ్యక్తులు, మనుషులు ఉంటారు అని చెప్తూ, నీ అసలైనటువంటి సంసారానికి కారణం ఏమిటి, దాని పరిష్కారం ఏమిటి అనేది తర్వాత శ్లోకాల్లో చెప్పబోతున్నారు. కాబట్టి ఇక నుండి మీరు ఈ సంసారానికి సంపూర్ణ శాశ్వత పరిష్కారం భగవద్గీత ఎలా ఇస్తుంది అని తెలియాలంటే తర్వాత వచ్చినటువంటి ఈ క్లాసుల్లో అద్భుతంగా చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఈ భగవద్గీత 9వ అధ్యాయాన్ని అందరూ సమయానికి వచ్చి, మధ్య మధ్యలో కాకుండా సరైన సమయానికి వచ్చి ఈ గీత జ్ఞాన యజ్ఞంలో మీరు పాల్గొనాలని ఆ ఈశ్వరుని యొక్క ప్రార్థన. ఆ ఈశ్వరుని మీకు సంపూర్ణ ఆరోగ్య సిద్ధి ప్రసాదించాలని. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.